హలో ఫ్రెండ్స్, 5 నిమిషాల్లో వంట చేయటం నేర్చుకోవటం ఛానల్కి స్వాగతం. ఈరోజు 1.5 కేజీ చికెన్ ఫ్రై చేయటం ఎలానో నేర్చుకుందాం. దీనికి ఒక పాత్రలో 1.5 కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్లో కారం, పసుపు, ఉప్పు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇలా కలపాలి. కలిపిన తర్వాత చికెన్ ఫ్రిడ్జ్లో 30 మినిట్స్ పెట్టాలి. ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో 225 ml ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడి వచ్చేలోపు పోపు దినుసులు రెడీ చేసుకోవాలి. పోపు దినుసులు రెడీ చేసుకున్న తర్వాత ముందుగా వీడియోలో చూపించిన విధంగా పోపు దినుసులన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా యాలకులు యాడ్ చేయాలి. యాలకులు, లవంగాలు యాడ్ చేయాలి. స్టార్ పువ్వు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. 300 గ్రామ్స్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు 3 యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు 3 యాడ్ చేసుకున్న తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలపాలి. మొత్తం కలపాలి. కలిపిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనియాలి. బ్రౌన్ కలర్ వచ్చి వేగిన తర్వాత 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత ఇది మళ్ళీ కలపాలి. కళాయిని కలపాలి. కలిపిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని వీడియోలో చూపించే విధంగా తీసుకోవాలి. తీసుకొని యాడ్ చేసుకోవాలి. కళాయిలో యాడ్ చేసుకొని తిప్పాలి. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వలన ముక్కకి కారం ఉప్పు పట్టేసి బాగా టేస్ట్గా ఉంటుంది. అదే కారం ఉప్పు పట్టేయకుండా మామూలు డైరెక్ట్గా చికెన్ వేస్తే మనకు టేస్ట్ ఉండదు. ముక్క టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. కాబట్టి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా తిప్పాలి. పైకి కిందకి తిప్పాలి. తిప్పి మూత అసలు వేయకూడదు. మూత వేస్తే ఏంటంటే ముక్క మెత్తగా అయిపోతుంది. టేస్ట్ కూడా ఉండదు. ముక్క విడిలిపోద్ది, మొత్తం కలిసిపోద్ది ముక్క. ఇలా వీడియోలో చూపి తిప్పుకుంటూ ఉండాలి. ఫ్లేము ఫుల్లోనే పెట్టేసి తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుతూ ఉంటే 2 మినిట్స్కి ఒకసారి వచ్చి తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుతూ అట్లా వాటర్ అన్నీ బయటకు తేలుతూ ఉంటాయి. వాటర్ అంతా బయటకు తేలి లాస్ట్కి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఒక 15-20 మినిట్స్ ఈ ప్రాసెస్ పట్టిద్ది. 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. లైట్గా తిప్పాలి. ఎలా పడితే అలా తిప్పితే మనకేంటంటే ముక్క అనేది చిదురైపోద్ది, మెత్తగా అయిపోద్ది. ముక్క సేమ్ ఉండదు, మెత్తగా అయిపోద్ది. కాబట్టి ఇలా 2-3 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. ఇలా ఆ నీళ్ళు అన్నీ పైకి తేలుతాయి. పైకి తేలిన దానికి మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ ఎప్పుడైతే పైకి వస్తుందో, పైకి వచ్చిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా అనేది కేజీకి 50 గ్రామ్స్, 1.5 కేజీకి 75 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తేలింది, పైకి ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. 75 గ్రామ్స్ టమాటా యాడ్ చేయాలి. ఇలా చెప్పాలి వీడియోలు. ఇప్పుడు టమాటాని యాడ్ చేస్తున్నాం. చికెన్ పక్కకు అనేసి మధ్యలోనే టమాటా వేసుకోవాలి. ఎందుకంటే టమాటా పూర్తిగా ఉడకాలి. ఉడికితేనే మెత్తగా అయితేనే చికెన్లో కలిసిపోద్ది. ఇంకా తర్వాత ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసేటప్పుడు 5 స్పూన్లు, ఇప్పుడు 3 స్పూన్లు, మొత్తం 8 స్పూన్లు యాడ్ చేయాలి. ఇప్పుడు కొబ్బరి పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి మరీ ఎక్కువ వేసినా కానీ స్వీట్ వస్తుంది, ఓన్లీ ఒకటి. ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా 1 ప్యాకెట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలి. ఖచ్చితంగా ఫ్లేమ్ సిమ్మే పెట్టాలి, ఫుల్ పెట్టకూడదు. పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం ఆయిల్ అంతా బాగా పైకి వస్తుంది. బాగా పైకి వచ్చి లైట్ కనపడిద్ది. ఇది ఇలా వీడియోలో చూపించినట్టు ఆయిల్ అంతా తేలి ఇలా కనపడిద్ది. ఇలా కనిపించిన తర్వాత
ఆయిలే కనబడదు, వాటర్ అనేది ఉండదు. అప్పుడు మనం ఇట్లా లైట్గా వీడియోలో చూపించే విధంగా లైట్గా తిప్పుకోవాలి. లైట్గా తిప్పుకొని ఈలోపు కొత్తిమీర కూడా మళ్ళీ ఒకసారి వేసుకుంటూ ఉండాలి. కొత్తిమీర 3 సార్లు వేయాలి. ఫస్ట్ ఒకసారి, మధ్యలో మనం కారం వేసేటప్పుడు, కొబ్బరి వేసేటప్పుడు ఒకసారి, లాస్ట్లో ఒకసారి, 3 సార్లు కొత్తిమీర వేస్తేనే మనకి కర్రీ టేస్ట్గా వస్తుంది. సాల్ట్ కూడా మధ్యలో 2 సార్లు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసినప్పుడు 2 స్పూన్లు, తర్వాత హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.